ప్రభంజనంగా పేరొందినటువంటి మన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు కొద్ది సేపట్లో రాబోతున్నారు. గౌరవ జిల్లా పాలనాధికారిగా మన ముఖ్య అతిథి గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని స్ఫూర్తిగా పనిచేస్తున్నటువంటి పలకరింపుతో ప్రపంచనంగా పేరొందిన మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు నేడు ఇప్పుడు వారి యొక్క సందేశాన్ని వినిపించవలసిందిగా. రాష్ట్రమంతటా జరుపుకుంటున్న సందర్భంగా అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరులు త్యాగాలు పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో దశ దిశలు వెలుగులు విరజిమ్ముతుంది. దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పుకునేందుకు గర్వపడుతున్నాము. అటు పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబుదారీగా ఉండే విధంగా ప్రజలు తమ సమస్యలు నేరుగా అధికారులకు చెప్పుకునే అవకాశం ప్రజావాణి కార్యక్రమం ద్వారా కల్పించడం జరిగింది. ప్రభుత్వం అభివృద్ధి రాష్ట్రంలోని ప్రతి పల్లెకు ప్రతి బస్తీకి పంపించి గ్రామ సభలు నిర్వహించి సంక్షేమ పథకాలకు అర్హులైన వారందరికీ వారి నుండి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం ప్రభుత్వం కల్పించింది. మన జిల్లాలో ఇప్పటి వరకు సుమారు 90 లక్షల పైన మహిళలు ఈ పథకాన్ని వినియోగించడం జరిగింది. ప్రయాణ ఛార్జీలు భారం తగ్గిపోవడంతో దాదాపు 36 కోట్ల రూపాయలు పైగా మహిళలు ఆదా చేసుకుంటున్నారు. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల లోపు విద్యుత్తు వాడే గృహ వినియోగదారులకు అందరికీ
జీరో బిల్లులు జారీ చేయనని. మన జిల్లాలో ఇప్పటి వరకు 1,10,000 పైగా కుటుంబాలకు ప్రతి నెల ఉచితంగా విద్యుత్తును అందిస్తూ జీరో బిల్లులు జారీ చేశాము. ఈ జీరో బిల్లులకు ప్రభుత్వం సుమారు 7,68,00,000 పైగా సబ్సిడీ చెల్లించింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించింది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు మన జిల్లాలో